బ్రో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ జిలో వ్లాగ్స్. చాలా రోజుల కింద మనం ఫోక్ సాంగ్ చేసినాము, మంచి వ్యూవర్షిప్ వచ్చినాయి. సాంగ్స్ ఎప్పుడు చేస్తారని చెప్పేసి చాలా మంది అడుగుండే. చాలా సాంగ్స్ కూడా నా దగ్గరకు వచ్చినాయి చేయమని చెప్పి ఆలోచించి ఆ ఛానల్ ఈ ఛానల్ బదులు మనమే ఒక ఫోక్ ఛానల్ పెట్టేసి మనమే సాంగ్స్ చేద్దామని చెప్పేసి ఒక లీడ్ చేసుకుని బాబాయ్ మ్యూజిక్ అని చెప్పి ఓపెన్ చేసినాము. ఫస్ట్ ఫ్లవర్స్ ఓవర్లాప్ చేసి డౌన్ చేయాలి. మన బాబాయ్ మ్యూజిక్ లో ఫస్ట్ సాంగ్ రాధమ్మ అనే పేరుతో వస్తుంది. సో ఈ సాంగ్ నాకు ఎందుకో చాలా మంచిగా అనిపించింది, చాలా కనెక్ట్ అయింది. ఇక స్క్రీన్ మీద ఇద్దరు కనబడాలంటే వెనక ఎంత కష్టం ఉంటుందో ఆల్రెడీ అందరికి తెలుసు. ఒకప్పుడు ఎవరికి తెలియకపోతున్నాయి కానీ ఇప్పుడు అందరికి అన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఫ్లవర్స్ అది కథ. స్క్రీన్ ముందు ఇద్దరు ఉంటే స్క్రీన్ గా 20 మంది పనిచేయాల్సి ఉంటది. అవుట్పుట్ ని తీసుకురావడానికి చాలా కష్టపడి అన్ని సమకూర్చి తీసుకురావాలంటే చాలా కష్టమైన పని అది. అన్న వర్షం వస్తుందన్నా? వర్షం వచ్చా మనం చేస్తాం తెలుసా? అవునా? బస్సానికైతే వర్షం వచ్చిన కాబడుతున్నాయి అందరూ అంటున్నారు. నేను మాత్రం పడదే అని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నాను. నైస్. ఈ దర్శకునికి ఇలాంటి నమ్మకాలు ఉండాలి. ఎందుకంటే ఇంత మనము ఎక్విప్మెంట్ ఖర్చు పెట్టి ఇంత పెట్టి మనం చేస్తున్నాం కాబట్టి డెఫినెట్ గా మన వాతావరణం కూడా సపోర్ట్ చేస్తుంది. డామ్ షూర్ కంపల్సరీ మనం సాంగ్ కంప్లీట్ చేసుకుని వెళ్తాం. నైస్. మీరంతా జాగ్రత్త పట్టుకుని కూర్చోండా. మంచిగా షూట్ అయింది. ఒక పెద్ద సినిమా రేంజ్ లో సాంగ్ షూట్ చేసినాము, మస్తు వచ్చింది. సో నైట్ ఈవినింగ్ టైం అయింది, ఈవినింగ్ లో వర్షం పడుతుంది. మరి ఏం పడుతుందో తెలియదు, చూద్దాం. ఇప్పటికైతే ఎంజాయ్మెంట్ ఉంది. హీరోయిన్ ని పరిచయం చేయలే కదా, సహస్ర రెడ్డి. బస్సు పైన ఎక్కి షూట్ చేస్తున్నాము, చుట్టూ పూలు, బస్సు పైన లొల్లి కింద పడకుండా డాన్స్ చేద్దాం. ఓకే, వర్షం నువ్వు చెప్పినట్టే రాలేదన్నా? రాదు అంటే రాదు, మనం ఖచ్చితంగా సాంగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత భారీ వర్షం వస్తుంది. జనాలకు, రైతులకు చాలా ఆనందం చేస్తుంది. ఓ దిక్కు సన్ను, పైన వర్షము. కాకి పెళ్లి అవుతుందా అర్థమైతలేదు, మా పెళ్లి అవుతుందా అర్థమైతలేదు. డైరెక్టర్ మంట, ఆడ వెనకాల హరివిల్లు, అద్భుతమైన హరివిల్లు, ఆడ కెమెరామెన్ తిప్పలు, మా డాన్సర్ల తిప్పలు, పాపము గోసము, అన్ని బస్సు కలుతా ఉంటే బస్సు కలుతా ఉంటే అటు ఇటు ఊపుతున్నావు, కింద పడతాం కావచ్చని. డైరెక్టర్ సాబ్ कैसे अच्छी है बहुत अच्छी है मगर కింది కెళ్ళి రక్తం మీది కెళ్ళి ఉడుకుడు మా కర్మ. స్పీకర్ కూడా ఇప్పుడే అయిపోయింది, పాట లిప్ ఫోన్ లో పెట్టుకొని చేస్తున్నాము. సో అది పరిస్థితి. హౌ ఇస్ యువర్ ఫీలింగ్ మేడం? నాట్ బ్యాడ్. నైస్. రెడీ అన్నా? సో మా కెమెరామెన్ మంచిగా వినాయకుని లెక్క కూర్చున్నాడు. రెడీ సార్, రెడీయా? మొదటి కారణం ఇవ్వను కాబట్టి. షూటింగ్ రోజే నా బర్త్డే. ఫస్ట్ డే షూట్ అయిపోగానే కేక్ కట్ చేపించి అందరం కలిసి మళ్ళీ సెలబ్రేట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ మై టీమ్. ఆ బర్త్డే రోజే సాంగ్ ఛానల్ స్టార్ట్ కావడము చాలా మంచిగా అనిపించింది. ఈసారి బర్త్డే ఈ టీమ్ తో జరిగింది. ఇక రెండో రోజు షూట్ స్టార్ట్ అయింది. ఈ లొకేషన్ కి 25,000 రెంట్. జూబ్లీ హిల్స్ దగ్గర ఈ లొకేషన్ ఉంటది. ఇప్పుడు జరగబోయే సీన్లన్నీ వర్షంలో సీన్లు. అవి వర్షాన్ని క్రియేట్ చేయడానికి మనోళ్ళు ఒక ట్యాంకర్ ని, మోటార్ ని, 5 HP మోటార్ ని, జనరేటర్ ని అన్నిటిని తీసుకొచ్చి మంచిగా ఖర్చు చేసిరు మన ప్రొడ్యూసర్ గారు. యుద్ధానికి సిద్ధమవుతున్న మా డైరెక్టర్ అండ్ డిఓపి. ఎందుకు సార్ ఇంతగానో? అమ్మా. సో ఈరోజు అంతా వర్షం సీను, పెద్ద ట్యాంకర్ తెప్పించిండే. వెళ్ళిపోదాం వర్షంలోకి.
షూటింగ్ అనుకుంటాం కానీ కష్టమే సార్. నిజమే వానలు షూట్ చేస్తారు, మనకు ఆ సీన్లు మంచిగా అనిపిస్తాయి కానీ తడిసి నిజంగా మారస్తుంది బ్రో. ఇది ఎక్కడికి పోతుంది నిజంగానే మారుతుంది. రెడీ సార్, రెడీ సార్. తడిసి ముద్దైనాక లోపటేమో వనుకు, బయటకేమో ఎక్స్ప్రెషన్లు వలకాలే, నవ్వాలే, చెప్పులు తెగుతాయి, కాలు జారుతాయి, అమ్మ పెట్టే తలకాయ నొప్పి వానల చూడంటే. చూసారా ఫ్రెండ్స్, మా సెట్ లో టిఫిన్ ఇలాగుంటుంది. అనిల్ జిల్లా గారు పెద్ద టాస్క్ ఏంటంటే వాన కొట్టంగా కెమెరా తడవకుండా షూట్ చేయాలి. కెమెరామెన్ వాళ్ళంతా కింద ఉండి మెల్లమెల్ల కష్టపడి వాన సీన్లు అన్ని కంప్లీట్ చేసినాము. 5, 6, 7, 8. సో మెయిన్ ప్రాబ్లం ఏమైందంటే యాక్చువల్గా బ్లాగ్ షూట్ చేసేటప్పుడు దాని మైక్ అనేది మేము ఆన్ చేయలే, అందుకే ఫుటేజ్ అంతా ఆగం అయిపోయింది. అందుకే చిన్న బ్లాగ్ అయింది. చాలా ఫన్, చాలా కామెడీ చేస్తుంటే బ్లాగ్స్ లో అంతా ఫన్ మిస్ అయ్యి జస్ట్ వాయిస్ ఓవర్ ద్వారా ఇచ్చేసినాము. అండ్ చాలా మంది పరిచయం చేసిన ఆ బ్లాగ్ లో అవన్నీ మిస్ అయి ఉండే. ముఖ్యంగా ఛానల్ కొలాబరేషన్ అనేది ప్రొడ్యూసర్ వివాన్ అని చెప్పేసి అన్నతో కొలాబరేట్ అయినాం. మనము రెగ్యులర్ గా సాంగ్స్ చేస్తూ ఈ ఛానల్లో బాబాయ్ మ్యూజిక్ లో అప్లోడ్ చేస్తుంటాము. ఆయన ఈ సాంగ్ డైరెక్షన్ చేసింది రాజనరేంద్ర అన్న. సో చాలా రోజుల నుంచి తెలుసు అన్న నాకు, వాళ్ళతో వర్క్ చేయడము. అండ్ బబ్లు వచ్చేసి కెమెరామెన్, చాలా హిట్ సాంగ్స్ ఇస్తుండే, అల్లాహే అల్లా డిఫరెంట్ సాంగ్స్ తోని అద్భుతంగా విజువల్స్ ఇస్తూ ఉండే. అండ్ నెక్స్ట్ కొరియోగ్రాఫర్ చరణ్, ఇంతకుముందు రాయ పిల్లో అనే సాంగ్ కి ఆయన చేసిండే. అండ్ బొడ్డు దిలీప్ కుమార్ మంచి సింగర్, మన పాత సాంగ్ ఈ సాంగ్ మనోడే వాడుండే. చాలా సాంగ్స్ హిట్ సాంగ్స్ ఉన్నాయి దిలీప్ కి. ఫీమేల్ సింగర్ వచ్చేసి శ్రీనిధి, మంచిగా ఉందిరా నీ గొంతు, ఇంకా మంచి సాంగ్స్ వాడాలి నువ్వు. లిరిక్స్ వచ్చేసి ఏఎస్ చౌహాన్, నీ లిరిక్స్ మాత్రం చాలా మంచిగా ఉన్నాయన్న, వినగానే పాడేటట్టు అనిపించినాయి. సో ఇంకా ఇట్లా మా వెనక డాన్సర్లు, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, చాలా డిపార్ట్మెంట్స్ దీనికి వర్క్ చేసి ఉంటాయి. వాళ్ళందరినీ నెక్స్ట్ టైం మంచిగా మైక్ పట్టుకొని అందరినీ పరిచయం చేస్తాము నెక్స్ట్ బ్లాగ్ లో, నెక్స్ట్ సాంగ్ మేకింగ్ లో. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆర్టిస్ట్, కో ఆర్టిస్ట్ సహస్ర, సో చిన్నపిల్ల ఆమె, చాలా రోజుల నుంచి తెలుసు మనకు, చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో చేసింది. వీళ్ళందరితో వర్క్ చేయడం చాలా మంచిగా అనిపించుండే. సో మనం వీళ్ళందరినీ కూడా నెక్స్ట్ బ్లాగ్ లో మీ అందరికి పరిచయం చేసుకుంటూ తీసుకొస్తా. కొత్త ప్రపంచం అంటే ఇన్ని రోజులు మా టీము, మా కథ మేమే ఉన్నాము. ఇట్లా కొత్త వాళ్ళతో వర్క్ చేయడం కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మాకు. వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ అవన్నీ తెలుసుకుంటున్నాము. అండ్ ఈ సాంగ్ షూట్ అనేది కొద్దిగా డిఫరెంట్, మనది అది అంటే మన షార్ట్ ఫిలిమ్స్ సాంగ్ షూట్ డిఫరెంట్. ఈ డిఫరెంట్ వరల్డ్స్ ని నేర్చుకుంటూ ముందుకెళ్తూ ఉంటాము. అండ్ ఇలానే మంచి సాంగ్స్ మీకు వస్తూ ఉంటాయి బాబాయ్ మ్యూజిక్ లో నా త్రూ. సో సబ్స్క్రైబ్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఫుల్ సాంగ్ త్వరలో రిలీజ్ చేస్తాము, ఆ సాంగ్ కోసం వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీ వాట్సాప్, మీ ఇన్స్టాగ్రామ్, మీ దాంట్లో షేర్ చేసి, కొత్త ఛానల్ కాబట్టి కొంచెం పుష్ చేస్తేనే సాంగ్ అనేది రీచ్ అవుతుంటుంది. సాంగ్ అయితే చాలా మంచిగా ఉంది, నాకైతే నచ్చింది. అది మెల్లమెల్ల రీచ్ అవుతుంది, మీరు కొంచెం షేర్ చేస్తే తొందరగా రీచ్ అవుతుంటుంది, అంతే కదా. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇంకా బ్లాగ్స్ వస్తూ ఉంటాయి. ఇది కొంచెం క్రిస్పీ బ్లాగ్, ఇది చిన్న బ్లాగ్. 2 రోజుల పాటు అద్భుతంగా కష్టపడి పని చేస్తూ మంచి సాంగ్ తీసినాము. ఈ సాంగ్ అనేది బాబాయ్ మ్యూజిక్ అనే ఒక కొత్త ఛానల్ మన మై విలేజ్ షో అండ్ వివాన్ ఆధ్వర్యంలో వస్తుంది. ఖచ్చితంగా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు సాంగ్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ టీం అంతా కష్టపడ్డాం 2 రోజులు. ఇలాంటి సాంగ్స్ కష్టపడుతూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మంచి సాంగ్ తీసుకొని ఉంటాము. సో థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాబాయ్ అండ్ అనిల్ జిల్లా బ్లాగ్స్.